హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఈ అక్షయ తృతీయ రోజు పురాణాలలో ఏం జరిగాయి? అక్షయ తృతీయ రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి? అక్షయ తృతీయ రోజు మనం ఏం కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలి? అక్షయ తృతీయ రోజు మనం ఎటువంటి వారికి ఏం దానం చేయాలి? పూర్తి వివరాలైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నేనైతే ఈ వివరాలన్నీ తెలుసుకొని నేను మీకు వీడియో రూపంలో అందజేస్తున్నానండి. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. మీ చుట్టుపక్కల వారికి కానీ, మీకు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్న వారికి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అంతా విన్నాక ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. అక్షయ తృతీయ అంటే అర్థం తెలుసుకుందాము. అక్షయ తృతీయ అంటే సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోనిది లేదా క్షయం లేనిది అని అర్థం. అక్షయ తృతీయ అనే పండగ హిందువుల పండగలలో అత్యంత పవిత్రమైన రోజు ఒకటిగా భావిస్తారు. ఈ పండుగ 2026లో 20వ తేదీన జరుపుకుంటున్నాము. అక్షయ తృతీయ ముఖ్యమైన విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యాలు. పురాణాల నేపథ్యం. హిందువుల పురాణాల ప్రకారం పరశురాముడి జన్మదినం ఈ రోజేనే జరిగిందని భావిస్తారు. అలాగే వేదవ్యాసుడు మరియు గణపతి మహాభారతాన్ని రాయడం ప్రారంభించిన రోజు కూడా ఇదే. కృష్ణుడు సుధామనుడు. పేద బ్రాహ్మణుడైన సుధామనుడు తన బాల్య స్నేహితుడు శ్రీకృష్ణుడిని కలిసి అటుకులు సమర్పించినప్పుడు కృష్ణుడు అతనికి అపరితమైన సంపదను ప్రసాదించిన రోజుగా పేర్కొన్నది. ప్రారంభములకు శుభం. కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి, ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా వివాహాలు నిశ్చయించుకునేదానికి ఈ రోజు అత్యంత శుభప్రదం. బంగారు కొనుగోలు. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా ఉంటుందని భక్తుల నమ్మకం. గంగమ్మ ఆగమనం. గంగాదేవి భూమిపైకి అవతరించిన రోజు కూడా దీనికి విశిష్టత ఉన్నది. అన్నపూర్ణాదేవి ఆవిర్భావం. ఈ రోజే పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించిన రోజు. శివునికే భిక్ష వేసింది అంటే సృష్టికి ఆహారం లభించిన రోజు ఇది. అందుకే ఈరోజు ధాన్యం దానం చేయడం లేదా పేదలకు అన్నదానం చేయడం బంగారాన్ని కొనడం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది. అక్షయ తృతీయ పూజా విధానం. అక్షయ తృతీయ రోజు ప్రధానంగా లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తిని పూజిస్తారు. శుద్ధి. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటిని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి. ప్రతిష్ఠ. పూజాపీఠంపై పసుపు వస్త్రాన్ని పరిచి గణపతి, లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి విగ్రహాలను లేదా చిత్రపటాలను ఉంచాలి. గణపతి పూజ. ఏ పూజ అయినా ముందుగా వినాయకుని పూజతో ప్రారంభించాలి. లక్ష్మీనారాయణ పూజ. అష్టోత్తర శతనామావళి లేదా విష్ణు సహస్ర పారాయణం లేదా లలితా సహస్రనామం వంటి పారాయణాలు చేయాలి. గంధం, కుంకుమ మరియు పువ్వులతో దేవతలను అలంకరించాలి. నైవేద్యం. పాయసం లేదా పొంగలి లేదా ఏదైనా తీపి పదార్థాన్ని దేవునికి సమర్పించాలి. మంత్రం. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః వంటి మంత్రాలను పఠించడం మంచిది. ఈ రోజున అక్షయ తృతీయ రోజు ఏ దానాలు చేయాలి, ఏ దానాలు చేస్తే మంచిది తెలుసుకుందాం. అన్నదానం. అన్ని దానాలలోకి అన్నదానం మిన్న. ఈరోజు పేదలకు ఆకలి తీర్చడం వల్ల ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదని అర్థం. జలపాత్రలు. వేసవి తీవ్రత దృష్ట్యా నీరు నింపిన కుండల్లో లేదా చల్లని నీటి దానం చేయడం వల్ల అక్షయం కీర్తి లభిస్తుంది. పాదరక్షకులు. పేదలకు చెప్పులు దానం చేయడం వల్ల నరక బాధలు తప్పుతాయని, కష్టాలు తొలగుతాయని మన నమ్మకం. గొడుగులు. ఎండ నుండి రక్షణ ఇచ్చే గొడుగులను దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. వస్త్రదానం. నూతన వస్త్రాలు దానం చేయడం వల్ల ప్రకృతి సంబంధమైన ప్రమాదాల నుండి రక్షణ కలుగుతుంది. పండ్లు. ముఖ్యంగా మామిడి పండు వంటి కాలానుగుణంగా పండ్లను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్యం మరియు వృద్ధి కోసం ఈ వస్తువులు దానం చేయాలి. బార్లీ. బంగారం కొనలేని వారు బార్లీ గింజలు దానం చేస్తే అదృష్టం వరిస్తుంది. ఉప్పు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది అని అర్థం. కుంకుమ మరియు తమలపాకులు. సుమంగళిలకు
కుంకుమ మరియు తమలపాకులు ఇవ్వడం వల్ల అశాంభి వృద్ధి సౌభాగ్యం కలుగుతుంది. నెయ్యి, ధాన్యాలు వీటిని దానం చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని అర్థం. ముఖ్య గమనిక: మనం ఏ దానం చేసినా అర్హులైన వారికి, అంటే నిజంగా అవసరం ఉన్న పేదలకు, వృద్ధులకు లేదా అనాథులకు మాత్రమే చేయాలి. అహంకారం లేకుండా భక్తి భావంతో చేసే దానం మాత్రమే సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదవండి. అక్షయ తృతీయే యత్కించిత్ దానముక్తం సర్వం తదక్షయం భవతి విష్ణులోకే మహీయతే. అర్థం: అక్షయ తృతీయ నాడు చేసే ఏ చిన్న దానమైనా సరే అది అక్షయమైన విష్ణులోకంలో శాశ్వతమైన పుణ్యాన్ని ఇస్తుందని అర్థం. ఇలా అయితే అక్షయ తృతీయ రోజు ఈ శ్లోకాలను పఠిస్తూ పూజా విధానం చేసుకొని మనకి ఉన్న అందుబాటులో ఏ వస్తువులు అయితే ఉంటాయో వాటిని అర్హులైన వారికి దానం చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఈ వీడియో ఇంతవరకు చూశారు కదండి. ఇందులో ఏవైనా తప్పులుంటే దయచేసి క్షమించండి. నాకు తెలిసిన దాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు.